Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. Christ died for you while we are still sinners. రోమన్స్ చాప్టర్ 5 వర్సెస్ 8. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలోను దేవుడు మనతో వాగ్దానం బయలుపరుస్తున్నాడు. ఏమిటి అంటే, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అని దేవుని యొక్క లేఖనము ఈ రీతిగా సెలవిస్తోంది. చూడండి, దేవుడు భక్తిహీనుల కొరకు, పాపుల కొరకు మరణించి ఉన్నాడు. దేవుడు పాపులను పిలవటానికే ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. నీతిమంతులను పిలవటానికి దేవుడు రాలేదండి. ఈ లోకంలో ఎటు చూసినా పాపము, ఎక్కడ చూసినా విగ్రహాలను మొక్కటం, వాటిని పూజించడం లాంటివి చేస్తున్నారండి. కానీ నిజమైన యేసుక్రీస్తు మనందరి కొరకు మరణించి ఉన్నాడండి. ఎందుకంటే దేవుడు మనలను ప్రేమించి ఉన్నాడు. మన పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. మనలను ఎంతగానో తన ప్రేమతోను ప్రేమించి ఉన్నాడు. ఆయన దయాళుడు. కాబట్టి మనమందరమును పాపములమై ఉండగానే మనమందరమును మారు మనసును కలిగి ఉంచాలి. నీతిగాను యథార్థంగా బ్రతకాలండి. దేవుడు మన కోసం తన ప్రాణాన్ని సిలువలోను త్యాగం చేసి ఉన్నాడు కదా. అంతటి ప్రేమామూర్తి మన కొరకు ఎంతగానో తాను పొందిన దెబ్బల చేత, కొరడా దెబ్బలతో ఎంతగానో మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశాడండి. తాను పొందిన దెబ్బలతోనూ మనకు స్వస్థత కలుగుతుందని దేవుడు దెబ్బలు తిని ఉన్నాడు కదా. కాబట్టి నీవు నేను మనమందరమును ఈ లోక పాపమును విడిచిపెట్టి దేవుని నమ్ముకొని ఆయనను ఆరాధిస్తూ, ఆయనను ప్రేమిస్తూ, ఆయన నీతి మార్గంలో మనమందరం నడుచుకున్నట్లయితే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. ఈ లోకంలో చూసుకున్నట్లయితే ప్రతి మనుష్యుడు పాపానికే బానిసవుతున్నాడు. అపవాది వారిని కృంగతీస్తోంది. పాపము వలన వచ్చు జీతము మరణము అని దేవుడు అంటున్నాడండి. కావున ఇక నుంచైనా మారు మనస్సును కలిగి, నిరీక్షణ, ఓర్పును కలిగి, దేవుని యందు విశ్వాసంతోనూ యథార్థతతోనూ ముందుకు నడుస్తూ దేవుని యొక్క పనిలోను, దేవుని యొక్క సేవలోను, దేవుని యొక్క పరిచర్యలోను ఎందరైతే పాల్గొంటారో అట్టి వారందరూ ఆశీర్వదించబడతారు. కాబట్టి దేవుని యొక్క రక్తము మన పాపములను కడుగుతుంది, మనలను శుద్ధి చేస్తుంది. ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు, రక్షణ, బాప్తిస్మము మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు మన పాపాలను క్షమించి మనలందరినీ తన పరలోక రాజ్యంలోనికి చేర్చుకుంటాడండి. కాబట్టి సమస్త మహిమ మన ప్రభువైన యేసుక్రీస్తుకే చెల్లును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవ, దయగల తండ్రి, నీ యొక్క శ్రేష్టమైన నామమును బట్టి నీకు స్తోత్రములు చెల్లించుచునుచున్నాము దేవా. తండ్రి, మా కొరకు నీ ప్రాణాన్ని సిలువలోనే రక్తము కార్చి మరణించి ఉన్నావు కదా దేవా. అందును బట్టి నీకు వందనములు, స్తోత్రాలు చెల్లించుకునిచున్నాము తండ్రి. మా పాపములను నీ రక్తముతోనూ శుద్ధి చేసి మమ్మల్ని అందరినీ రక్షించండి దేవా. ఈ వాక్యం ఎందరైతే విన్నారో అట్టి వారందరి హృదయాలలోనూ మారు మనస్సు కలిగేలా సహాయము దయచేయండి. నీ కృపతోను నింపండి ప్రభువా. ఈ లోకములో చాలా మంది పాపములో పడి విగ్రహాలను పూజించటం ఈ విధంగా చేస్తున్నారు దేవా. వారి బుద్ధిహీనతను క్షమించి దయచేసి వారిని నీ రక్షణలోనికి నడిపించండి ప్రభువా. ఇంకా ఎవరైతే పాపములో పడి జీవిస్తున్నారో అట్టి వారందరినీ నీ రక్తముతోనూ శుద్ధి చేసి నీ యొక్క రక్షణ, బాప్తిస్మము ప్రతి ఒక్క బిడ్డకి, ఈ వాక్యం వింటున్న వారందరికీ నీ దయచేయమని, నీ యొక్క ప్రేమను, నీ యొక్క నీతిని ప్రతి ఒక్కరూ తెలుసుకునేలా మంచి బుద్ధిని దయచేయండి. ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని, నీ యొక్క క్షేమాన్ని, నీ యొక్క రక్షణ, బాప్తిస్మం మా యొక్క ప్రతి ఒక్క కుటుంబంలోను, ప్రతి ఒక్క కుటుంబ జీవితాలలోనూ నీ యొక్క ఆశ్చర్యకరమైన మేలులను జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.